పెరిగిన పప్పుల ధరలు కంట్రోల్ చేసేందుకు కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. సమస్య పరిష్కారానికి తోటి మంత్రులతో రివ్యూ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి పప్పుల దిగుమతికి నిర్ణయించారు. వెంటనే విదేశాలకు ఓ అధికార బృందాన్ని పంపించాలని డిసైడ్ అయ్యారు. ధరల పెరుగుదలతో భారంగా మారిన ఆహార ధాన్యాలను జనానికి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. విపరీతంగా పెరిగిన పప్పు ధాన్యాల ధరల్ని కంట్రోల్ చేయడంపై కాన్సంట్రేట్ చేసింది. ఇదే విషయంపై ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ మంత్రి రాధామోహన్, ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించారు. డిమాండ్ కు సప్లైకి ఉన్న తేడా తగ్గించేందుకు మయన్మార్ తో పాటు ఆఫ్రికా దేశాల నుంచి పప్పుల్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,50,000 టన్నుల పప్పు ధాన్యాలు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆహార మంత్రి పాశ్వాన్ తెలిపారు. అందులో 1,15,000 టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు పెరిగిన ధరలు అదుపులోకి తెచ్చేందుకు విదేశాల నుంచి పప్పుల దిగుమతికి నిర్ణయించినట్లు తెలిపారు. తక్షణ అవసరాల కోసం 10,000 టన్నుల ధాన్యాలు విడుదల చేసినట్లు చెప్పారు. स्टॉक लिमिट है ऑलरेडी जारी है। उसके बाद जो गैप है, जैसा कि हम बार बार कहते आए हैं कि 170 लाख टन हमारा पैदावार हुआ है, तो डिमांड बढ़ता जा रहा है और इस चैलेंज को जो है हमने स्वीकार किया है। मौसम की खराबी के कारण पैदावार कम हुआ है। 1,66,000 टन जो है वो ऑलरेडी जो है बफर स्टॉक में आ चुका है और जिसमें 26,000 टन जो है इंपोर्ट भी है और उसके अलावे जो FCI के द्वारा जो है खरीद किया गया है। ఇక భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేసి కందిపప్పు, మినపప్పు అమ్మకాల్ని ఢిల్లీలో ప్రారంభించారు కేంద్ర మంత్రి పాశ్వాన్. కిలోకు 120 రూపాయల చొప్పున ఈ వ్యాన్లలో అమ్మకాలు చేస్తున్నారు. ధరల నియంత్రణకు రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందంటోంది కేంద్ర ప్రభుత్వం.